నమస్కారం. ఈవేళ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి మనకి క్యాన్సర్ అత్యాధునిక చికిత్స కోసం అని చెప్పేసి లినాక్ అంటే లీనియర్ యాక్సలరేటర్ అన్న మెషిన్ని మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. దీనివలన అంటే మనకి ఇంతకుముందు ఏంటి అంటే క్యాన్సర్ అన్ని రకాల క్యాన్సర్లను కూడా బ్రాకిథెరపీ అని చెప్పేసి దాంతో ట్రీట్ చేసి ఉండేవాళ్ళం. ఆ బ్రాకిథెరపీ మెషిన్ మన దగ్గర 2019లో డీకమిషన్ అయిపోయింది. సో అప్పటి నుంచి కూడా మనం ఓన్లీ టెలికోబాల్ట్ రేడియేషన్ ద్వారా ఉన్న క్యాన్సర్లను అందరినీ కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఓఎన్జీసీ వారి సహకారంతో మనం ఒక లీనియర్ యాక్సలరేటర్ ప్లస్ సిటీ సిమ్యులేటర్ ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎంఓయూ చేయడం జరిగింది. సో ఈ రెండింటికి విలువ కూడా 36.65 crores. సో దీని అందరికీ కూడా కృషి చేసినందుకు మనం గవర్నమెంట్కి ఎస్పెషల్లీ మన ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ శ్రీ సానా సతీష్ గారికి, ఆనరబుల్ ఎంపీ లోక్సభ శ్రీ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి, ఆనరబుల్ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మరియు మనం పెట్టిన ప్రపోజల్స్ని గవర్నమెంట్కి తీసుకెళ్ళి ఇది అంతా కూడా సక్రమంగా జరిగేలాగా మనకి సహాయ సహకారాలు అందించిన అప్పటి కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగ్లి ఐఏఎస్ గారికి, ప్రస్తుత కలెక్టర్ శ్రీ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ గారికి కూడా హాస్పిటల్ తరపున, తర్వాత పేషెంట్ల తరపున, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మరియు డాక్టర్స్ మరియు పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ సిబ్బంది తరపున నేను కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఈ ఇన్స్ట్రుమెంట్ వలన ఇది ప్రస్తుతం ఏంటి అంటే మనం క్యాన్సర్ కేర్ బ్లాక్ రంగరాయ మెడికల్ కాలేజ్ పక్కన ఉన్న ఐఐటి క్యాంపస్లో నిర్మించడం జరుగుతుంది. దీనికని చెప్పి బంకర్ నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ఈ బంకర్ నిర్మాణానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సుమారు 7 కోట్లతో బంకర్ నిర్మాణం జరిగింది. సో ఈ బంకర్ నిర్మాణ దశ తుద్దశకు చేరుకుంది. ఇప్పుడు ఎప్పుడైతే కనుక మెషిన్ వస్తుందో ఆ మెషిన్ స్పెసిఫికేషన్స్ని బట్టి బంకర్ నిర్మాణం దాంట్లో పెట్టడం అన్నది పూర్తవుతుంది. ఈ లినాక్ మెషిన్కి మనం ఎంఓయూ చేయడం జరిగింది. సో ఎంఓయూ చేసిన తర్వాత మెషిన్ అయితే ఇంకా మన దగ్గరికి రావాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ మెషిన్ వచ్చిన తర్వాత అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాకినాడకి మనకి లేకపోవడం వల్ల ఏంటంటే ఈ అత్యాధునిక చికిత్స కోసం అయితే వైజాగ్ వెళ్లాల్సి వస్తుంది, లేదు ఇటువైపు అయితే కనుక గుంటూరు వైపు వెళ్లాల్సి వస్తుంది. సో ఈ మధ్యలో ఉన్న ఏరియా ప్రజలందరికీ కూడా ఈ అత్యాధునిక రేడియేషన్ చికిత్స అందుబాటులో రావడం వలన ఓన్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ విత్ ప్రెసిషన్ అంటే చాలా ఏదైతే కూడా క్యాన్సర్ గడ్డ ఉందో దాని వరకే ట్రీట్మెంట్ జరిగి పక్కనున్న సెల్స్కి ఏది కూడా డిస్టర్బెన్స్ లేకుండా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ చాలా సూక్ష్మమైన క్యాన్సర్ గడ్డలను కూడా దీంతో ట్రీట్ చేయడం అన్నది జరుగుతుంది. సో దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్, యూజెస్ రేడియేషన్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసన్ గారు వివరిస్తారు. జీజీహెచ్ కాకినాడలో ఈ క్యాన్సర్ చికిత్స చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో 2000 నుంచి కూడా మనకి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడున్న ప్రస్తుత మిషన్ అయితే 2001 నుంచి పనిచేస్తుంది. సో టెలికోబాల్ట్ మిషన్ అంటారు. దీనివల్ల రేడియేషన్స్ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది చాలా పాత మెథడాలజీ. 1960-70లో ఉన్న టెక్నాలజీని మనం ఇప్పటికే ఇదే వాడుతున్నాం. సో మనకి ఇప్పుడు వచ్చే మిషన్ లీనియర్ యాక్సలరేటర్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్ వస్తుంది. దాంట్లో కూడా వెరైటీస్ ఆఫ్ మిషన్స్ ఉన్నప్పుడు కూడా మనకు వచ్చేది చాలా హై ఎండ్ మిషనే వస్తుంది. 30 కోట్ల పైన ఉన్న ఖరీదైన ఇట్లాంటి మిషన్ల వల్ల రేడియేషన్ ట్రీట్మెంట్లో చాలా మార్పులు వస్తాయి. రేడియేషన్ చాలా స్పెసిఫిక్గా ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న ట్యూమర్స్ని కూడా అంటే క్రిటికల్ ఏరియాస్లో బ్రెయిన్లో కానీ కంటి దగ్గర కానీ ఇట్లాంటి ఉన్నప్పుడు కూడా దాన్ని అంటే 3 మిల్లీమీటర్లు 5 మిల్లీమీటర్లు చిన్న ట్యూమర్స్ని ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసి న్యూరో సర్జరీలో చేసే ప్రొసీజర్ని మనము బ్రెయిన్ ఓపెన్ చేయకుండానే ఎస్ఆర్ఎస్ టెక్నిక్ అనేసి దాన్ని మనం బయట నుంచి రేడియేషన్తోనే కాల్ చేయవచ్చు. ఇట్లాంటి టెక్నాలజీ కూడా ఈ మిషన్లోకి వస్తుంది. సో మంచి ట్రీట్మెంట్కి అప్పుడున్న టెక్నాలజీకి ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి. అసలు పోలికలే లేవు. అట్లాంటిది మనం ఇన్ని రోజులు మనం పాత ట్రీట్మెంట్తోనే కష్టపడి చేస్తున్నాం. అందువల్ల కొన్ని పేషెంట్ని మనం ట్రీట్మెంట్ చేయలేకపోయాం. వాళ్ళందరినీ కూడా మనం బయటకు పంపించేయాల్సి వచ్చేది. ఈ మిషన్ వచ్చినప్పటి నుంచి ఏమవుతుందంటే మనం ఏ పేషెంట్ని ఎక్కడికి పంపించక్కర్లేదు.
ఈ మిషన్ ఇప్పుడు మనకి రెండే కంపెనీలు మేజర్గా ప్రపంచంలో తయారు చేస్తారు. సో ప్రపంచంలో ఎక్కడ ఈ మిషన్స్ ఉన్నా కానీ ఇక్కడ అదే మిషనే వస్తుంది కాబట్టి టెక్నాలజికల్గా ఫార్ సుపీరియర్గా ఉంటుంది. అందువల్ల మనకి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ వల్ల క్యాన్సర్ పేషెంట్లకి ఇప్పుడు దాకా ఒక్కసారి రేడియేషన్ తీసుకుంటే సెకండ్ టైం రేడియేషన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉన్న మిషన్స్తో కుదరదు. కానీ ప్రపంచంలో రెండోసారి రేడియేషన్లు కూడా ఇస్తారు పేషెంట్కి. సో అట్లాంటివన్నీ ఆధునిక టెక్నిక్స్ ఈ మిషన్ ద్వారా వస్తుంది కాబట్టి ఈ లీనియర్ యాక్సిలరేటర్ అనేది చాలా చాలా ఒక గ్రేట్ ఎక్విప్మెంట్. అంటే కాకినాడ ప్రజలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ని డీల్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఎక్విప్మెంటు. మనం నిజంగానే ఇది రావడానికి చాలా కష్టపడ్డాము. మాకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్లు 2023 వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఈ మిషన్ కంపల్సరీ ఉండాలి. ప్రభుత్వాన్ని చాలా డిఫికల్టీస్తో అన్నీ అప్రోచ్ అయిపోయి చాలా కాస్ట్ కాబట్టి ఫైనల్గా మనం ఇది తెప్పించుకుంటున్నాము. ఈ మిషన్ ఇప్పుడు క్లియర్ అయిపోయిన తర్వాత కూడా మనకి దాదాపు 9 నెలలు పడుతుంది నాకు ఆపరేషన్లో తీసుకురావడానికి. ఎందుకంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి, దానికి ప్రొసీజర్స్ ఉంటాయి. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ కంప్లీట్ అప్రూవల్ ఇస్తే కానీ మనం ఈ మిషన్ని చేయడానికి ఉండదు. ఇప్పుడు దీనికి సంబంధించిన బంకర్లు ఏదైతే ఉన్నాయో అది మనం మెడికల్ కాలేజ్ పక్కన ఐటీఐ దగ్గర కట్టున్నాము. ఆ కాంపౌండ్లో కట్టిన బంకర్స్లోకి స్పెషాలిటీ ఏంటంటే ఈ బంకర్లు అనేది మామూలు గోడతో కట్టేది కాదు, కంప్లీట్ హై డెన్సిటీ కాంక్రీట్తో కట్టేది. ఈ మిషన్స్ ఒక ఎనర్జీస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రేడియేషన్ అనేది బయట ఎక్కడికి రాకూడదు కాబట్టి వాల్ థిక్నెస్లు కూడా మనకు దాదాపు 8-9 అంటే ఫీట్ అడుగుల గోడ ఉంటుంది. ఆ గోడ మామూలు గోడ కాదు, కాంక్రీట్ రూఫ్ కూడా మనకి 8 అడుగులు రూఫ్ వేస్తారు. రూఫ్ థిక్నెస్ మామూలుగా మందం మనకి ఎప్పుడు ఎంత ఉంటుంది, 4 ఇంచులు 5 ఇంచులు రూఫ్ వేస్తే ఇది 8 అడుగులు అంత వేస్తే కానీ రేడియేషన్ బయటికి రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం అంత హై టెక్నాలజీ బిల్డింగ్ కాబట్టి అది మనం కూడా రికార్డ్ టైంలో దాదాపు మనం స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేదానికి ఒక 89 డేస్లోనే మేజర్గా పరీక్ష చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఆ మిషన్ వస్తే కానీ లోపల స్పెసిఫికేషన్స్ కుదరదు కాబట్టి మిషన్స్ రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఆ ఫ్లోరింగ్ ఏరియాస్లో మేము మార్చుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నాము. ఇది కాకుండా బిల్డింగ్ కాస్ట్కి మళ్ళీ గవర్నమెంట్ ప్రపోజల్లో ఉంది, అది వేరేలాగా రావాలి. ఇప్పుడు ఎంత పెద్ద ఎన్నికో మనకు వస్తున్నప్పుడు దాన్ని సమర్థవంతంగా నిర్వహించేంత మ్యాన్ పవర్ మనకు ఉందా? అంటే మ్యాన్ పవర్ అనేది ఈ మిగతాతో అనుసంధానం చేయొచ్చు. ఇంకేమన్నా ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ అటువంటి అంటే బ్లడ్ క్యాన్సర్కి ఏంటంటే రేడియేషన్ డైరెక్ట్గా ఇవ్వరు, అది కీమోథెరపీ వల్లనే అవుతుంది.